అధ్యక్ష మనం ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వం, నేను 40 సంవత్సరాల నుంచి ఉన్నా, ఏ ప్రభుత్వం వచ్చినా, అప్పుడు రాజశేఖర ప్రభుత్వం వచ్చినా లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా, ఏ ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా రోడ్లు వేయడానికి డబ్బులు ఇచ్చారు తప్ప రోడ్లు పోడ్చడానికి, గుంటలు పోడ్చడానికి ఏ ప్రభుత్వం ఇవ్వలేదు. అయితే ఫస్ట్ టైం ఈ ప్రభుత్వం గుంటలు పోడ్చడానికి ఇచ్చిందంటే ఆ గుంటలు ఎవరు చేశారంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అయినటువంటి గుంటలు. అదే ఆ గుంటలకి డబ్బు లేకపోయినప్పుడు కూడా ఈ రోజున దాదాపు 800 కోట్లు ఎంతో రిలీజ్ చేశారు, గుంటలు పోడుతున్నారు. అంచేత ఒక అభివృద్ధి కార్యక్రమం లేకపోవడం వల్ల ఎకానమీ పెరగలేదు, ఎకానమీ పెరగకపోవడం వల్ల రెవెన్యూస్ పెరగలేదు, రెవెన్యూస్ పెరగకపోవడం వల్ల అప్పులు విపరీతంగా పెరిగాయి. అప్పులు పెరిగితే మన మీద భారం. అధ్యక్ష ఒక ఎక్కడో స్టడీ చూశాను, మమ్మల్ని పొలిటికల్ వీక్లీ ఉంటుంది అధ్యక్ష, ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీ, దాంట్లో క్లియర్గా రాశారు 1,93,000 కోట్లు, 1,93,000 రూపాయలు ఒక హెడ్ మీద డెట్ అధ్యక్ష. అంటే పెరిడేటా డెట్, పెరిడేటా అప్పు ఎంత అంటే 1,93,000 రూపాయలు. ఎందుకు పెరుగుతుంది అధ్యక్ష? వాళ్ళు రైతులు చేసుకునే అప్పులు వేరు, ప్రభుత్వం చేసిన అప్పు మళ్ళీ ప్రజల మీద పడింది. ఇంత దారుణమైనటువంటి పరిస్థితి తీసుకురావడానికి కారణం జగన్మోహన్ రెడ్డికి ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం వల్ల అధ్యక్ష. ఎకానమీ ఎప్పుడైతే నిర్లక్ష్యం చేశారో మొత్తం అంతా కొలాప్స్ అయింది అనేటువంటి చాలా స్పష్టంగా అవుతుంది. ఇంకా చాలా ఉన్నాయి చెప్పాలంటే, మీరు టైం ఇస్తే చెప్తాను, లేకపోతే దీంతో ముగిస్తాను అధ్యక్ష. థ్యాంక్ యూ. ఓకే, ప్లీజ్. వద్దు కళ్యాణ్ గారు. ఏది మాధవ్, ఇలా ఇలా అన్నా చెప్పు, లేగాయా మేడం ఒక్క నిమిషం సార్. ఇప్పుడు దాకా చెప్పారు కదా సార్, ఇవన్నీ చూస్తే రాష్ట్రం విభజనకు ముందున్న అప్పు 1,50,000 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారి 14-19 ఆపేశారు అధ్యక్ష. 17 మెడికల్ కాలేజీల నిర్మాణం ఆపేశారు అధ్యక్ష. పాఠశాలల్లో నాడు నేడి పనులు ఆపేశారు. మత్స్యకార భరోసా లేదు, వాహన మిత్ర లేదు, కాపు నేస్తం లేదు, ఈబీసీ నేస్తం, చేయూత ఏమీ లేవు అధ్యక్ష. అసలు ప్రతి ఇంటికి, ప్రతి కుటుంబానికి ఆర్థికంగా చేయూతనిచ్చి పేదరికం నిర్మూలించడం కోసం ఉపయోగపడిన పథకాలన్నీ ఈ రోజు లేవు అధ్యక్ష. వీళ్ళు అధికారంలోకి రాకముందు ఏం చెప్పారంటే, జగన్మోహన్ రెడ్డి గారి కంటే మేము ఎక్కువ ఇస్తాము, రెట్టింపు సంక్షేమం మేము ఇస్తాం చెప్పడంతో ప్రజలు నమ్మి ఓట్లేశారు అధ్యక్ష. ఈ బడ్జెట్ ప్రజల ఆశలు ఉసూరు అనిపించాయి అధ్యక్ష. ఈ రోజు తీసుకుంటే వీళ్ళ మేనిఫెస్టోలో మొదటి హామీ అధ్యక్ష మనం చూస్తే యువగలం 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాము, లేదంటే నెలకి 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తాము అని చెప్పారు అధ్యక్ష. 20 లక్షల ఉద్యోగాలు అంటే సంవత్సరంకి 4 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి అధ్యక్ష. ఇప్పటికీ 5 నెలలు 6 నెలలు అవుతుంది అధ్యక్ష, కనీసం ఒక్క ఉద్యోగం కూడా భర్తీ చేయలేదు అధ్యక్ష. వీళ్ళు డిఎస్సి నోటిఫికేషన్ 16,367 పోస్టులు ఇచ్చారు అధ్యక్ష. కానీ అందులో 10,000 పోస్టులు గత ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది అధ్యక్ష. ఎన్నికల వల్ల అది ఆగిపోయింది అధ్యక్ష. ఇప్పుడు నవంబర్ 5న అధ్యక్ష, నవంబర్ 5న డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేస్తామన్నారు. ఏది అధ్యక్ష? నవంబర్ 5 అయిపోయింది కదా, నోటిఫికేషన్ ఎక్కడుంది అని అడుగుతున్నాను అధ్యక్ష. అలాగే ఉద్యోగాలు ఇవ్వకపోతే 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి అన్నారు. 12 నెలలకి తీసుకుంటే 7,200 కోట్లు అవసరం. అది కూడా, దాని గురించి రూపాయి కూడా, ఒక పైసా కూడా ఇందులో విదల్చిన పరిస్థితి మనం చూసాం అధ్యక్ష. జాబ్ క్యాలెండర్ క్యాలెండర్ ఎక్కడుంది అని నేను అడుగుతున్నాను అధ్యక్ష. అలాగే తీసుకుంటే వాలంటీర్లకి 5,000 నుంచి 10,000 చేస్తామన్నారు అధ్యక్ష. అంతకంటే ఇంకో ముఖ్యమైన విషయం చెప్తాను అధ్యక్ష. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి మింగలేక కక్కలేక అన్న పరిస్థితిలో ఉంది అధ్యక్ష. ప్రభుత్వం అధికారంలోకి రాగానే 1వ నెల జీతం ఇస్తామన్నారు అధ్యక్ష.